హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఇన్నోవేటివ్ వరల్డ్. నేను మీ లక్ష్మి. రవ్వ కేసరి ప్రసాదం కోసం చాలామంది చాలా రకాలుగా తయారు చేస్తారు కదా. ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీనికోసం ముందుగా బాండిల్లో 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పులు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 1 కప్పు వరకు రవ్వ వేసుకుని బాగా వేయించుకోవాలి. రవ్వ బాగా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పులు పాలు, 1 కప్పు నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. పాలు పోసి చేయడం వల్ల ఈ కేసరి చాలా టేస్ట్గా ఉంటుంది. మనం పాలకోవా తింటాం కదా, ఆ టేస్ట్ వస్తుంది. రవ్వ గడ్డలు కట్టకుండా ఇలా స్పీడ్గా తిప్పుకొని 1 నిమిషం మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా బాగా దగ్గరగా ఉడికిపోయిన తర్వాత రవ్వ ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పుడు బెల్లం పొడి తీసుకుని వేసుకుని బాగా కలుపుకోవాలి. బెల్లం కాస్త కరిగిన తర్వాత 1/2 కప్పు వరకు పంచదార పోసుకుని కలుపుకోవాలి. 1 కప్పు గోధుమ రవ్వకి 1 కప్పు బెల్లము, 1/2 కప్పు పంచదార అయితే స్వీటు సరిగ్గా సరిపోతుంది. బెల్లము పంచదార కరిగినప్పుడు ఇలా కొంచెం పల్చగా అవుతుంది. అది దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడు మధ్యలో 2-3 సార్లు 1 టీ స్పూన్ నెయ్యి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. నెయ్యి వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఇలా మూత పెట్టుకుంటే కొంచెం త్వరగా ఉడికిపోతుంది. రవ్వ బాగా దగ్గర పడిన తర్వాత 4-5 యాలకులు దంచుకుని ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా, అది కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని 2-3 నిమిషాల పాటు మూత పెట్టి వదిలేయాలి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లోకా సమస్త సుఖినో భవంతు.